ముద్రగడకు పవన్ కళ్యాణ్ ఫోబియా పట్టుకుందా? వైసీపీలో చేరి ఉనికి కాపాడుకోవాలని తాపత్రయపడుతున్నారా? ఆంధ్రప్రదేశ్లో కాపులు ఇంకా కాపు కాసేవారిగానే మిగిలిపోవడానికి కారణాలు ఏంటి? పవన్ కళ్యాణ్ తన ఇంటికి వచ్చి ఆహ్వానిస్తారని అనుకున్నా రాకపోవడంతో ముద్రగడ అసంతృప్తి చెందారా? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ఇంటికి వెళ్ళి ఆహ్వానించకపోయినా పర్లేదా? గోదావరి జిల్లాలలో కీలక నేత కాపు నాయకుడు అయిన ముద్రగడ పద్మనాభం తెలియని తెలుగువారు ఉండరు. కాపుల కోసం జీవితాంతం కోట్లాడిన నేతగా ఆయనకు పేరుంది. అయితే ప్రస్తుతం పవన్ బలోపేతమైతే తన నాయకత్వానికి ఎసరు వస్తుందన్న ఆందోళనలో ఆయన ఉన్నారా? అందుకే వైసీపీలో చేరి ఉనికి కాపాడుకోవాలని తాపత్రయపడుతున్నారా? ఈ ప్రశ్నలు ఏపీ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఏపీలో మెజారిటీ కాపులు ముద్రగడను తమ సామాజిక వర్గం పెద్దగా భావించేవారు. ఆయన నిర్ణయాలను గుడ్డిగా ఫాలో అయ్యేవారు. ఈ క్రమంలోనే అనేక మంది కాపు యువకులపై కేసులు కూడా నమోదయ్యాయి. అనేక మంది జైళ్లకు వెళ్లిన సందర్భాలున్నాయి. అయితే అలాంటి గుడ్డి నమ్మకం ఎల్లకాలం ఉండదని ఇటీవల పరిణామాలు రుజువు చేస్తున్నాయని జన సైనికులు అంటున్నారు. కాపు రిజర్వేషన్లు కాపు నేతను సీఎంగా చూడాలని ఆ సామాజిక వర్గం ప్రజలు కంకణం కట్టుకున్నారు. అందుకే వారంతా ముద్రగడ వంటి వారిని నమ్మారు. ఇక వారు ఏం చెబితే అది గుడ్డిగా చేశారు. అయినా వారి ఆశలు మాత్రం ఇప్పటికీ నెరవేరలేదు. మేమే సామాజిక వర్గానికి పెద్దలుగా ఉండాలి, ఎన్నికల సమయంలో మేం ఏ పార్టీకి మద్దతుగా నిలిస్తే కాపులందరూ ఆ పార్టీ అభ్యర్థులకే ఓట్లు వేయాలనే భావన కారణంగా ఏపీలో కాపులు ఇంకా కాపు కాసేవారిగానే మిగిలిపోతున్నారన్న చర్చ సైతం ఆ సామాజిక వర్గ ప్రజల్లో జరుగుతోంది. ఏపీ రాజకీయాల్లో కాపు నేతను సీఎంగా చూడాలన్నది ఆ సామాజిక వర్గం ప్రజల కోరిక. గతంలో చిరంజీవి ఆ ప్రయత్నంలో ఓటమి పాలయ్యారు. ఆ సమయంలో కాపు సామాజిక వర్గంలోని కొందరు నేతలే ఆయన ఓడిపోవడానికి ప్రధాన కారణమన్న ప్రచారం జరిగింది. ప్రస్తుతం జనసేన పార్టీ అధినేత పవన్ అంచెలంచెలుగా రాజకీయాల్లో ఎదుగుతున్నారు. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లో ఓడిపోయినప్పటికీ పార్టీని నడుపుతూ ఏపీ రాజకీయాల్లో కీలక నేతగా కొనసాగుతున్నారు. ఒక్కో అడుగు ముందుకు వేస్తూ పార్టీ బలాన్ని పెంచుకుంటున్నారు. వైసీపీ విముక్త ఏపీనే లక్ష్యంగా టీడీపీ జనసేన పొత్తులో భాగంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్న అన్ని స్థానాల్లో జనసేన ఎమ్మెల్యేలు గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలన్నది పవన్ ఆలోచన. జగన్ను గద్దెదించేందుకు పవన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అయితే మరోవైపు పవన్ దూకుడుకు కాపు సామాజిక వర్గం నేతలతోనే అడ్డుకట్ట వేయాలని జగన్ భావిస్తున్నారని, అందుకోసం ప్రస్తుతం కాపు సామాజిక వర్గం పెద్దగా పేరున్న ముద్రగడ పద్మనాభంతో జగన్ అడుగులేస్తున్నారని రాజకీయ వర్గాల్లో వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ముద్రగడ పద్మనాభం జనవరి 1వ తేదీన భారీగా విందు సమావేశం పెట్టారు. ఈ సమావేశంలో ఏ పార్టీలో చేరతారన్నది ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన ప్రకటించలేదు. సుమారు నెలన్నర క్రితమే ఇకపై వైసీపీని పట్టించుకోనని తెగేసి చెప్పారు. తనను కలిసేందుకు వస్తున్న వైసీపీ నేతలను రావద్దని చెప్పేశారు. వైసీపీ ధోరణితో తాను చాలా హర్ట్ అయ్యానని, కనుక జనసేనలో చేరబోతున్నట్లు స్వయంగా చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ ముద్రగడ నివాసంకు వచ్చి పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఉన్నట్లుగా కొన్ని పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. పవన్ ఇంటికి వచ్చి ఆహ్వానిస్తారని అనుకున్నా రాకపోవడంతో ముద్రగడ అసంతృప్తి వ్యక్తం చేశారట. కాగా
టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తుంది. దీనిపై ముద్రగడ పవన్ కళ్యాణ్కు లేఖ కూడా రాశారు. జనసేన తక్కువ సీట్లు తీసుకుందన్నారు. కాగా మళ్లీ వైసీపీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. అయితే ఇక ముద్రగడ లేఖ తరువాత టీడీపీ జనసేన నిర్వహించిన సభలో పవన్ మాట్లాడుతూ పార్టీ మద్దతుదారులు నాకు సలహాలు ఇవ్వొద్దు, నాపై నమ్మకం ఉంటే నాతో కలిసి రండి అంటూ వ్యాఖ్యానించారు. ఇంతలోనే వైసీపీ నేతలతో టచ్లోకి వెళ్లిపోయారట. జగన్ తరపున రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ మిథున్ రెడ్డి జిల్లా నేతలతో కలిసి కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఇటీవల పవన్ తరపున ఆయన పార్టీలోని ప్రముఖులు కూడా ముద్రగడను ఆయన ఇంట్లోనే కలిశారు. మరి జనసేనలో చేరకుండా ఇప్పుడు వైసీపీలోకి ఎందుకు చేరుతున్నట్లు అని సొంత సామాజిక వర్గ నేతలే ముద్రగడను ప్రశ్నిస్తున్నారు. నిజానికి కాపులకు మేలు కలగాలని ముద్రగడ అనుకుంటే జనసేన టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పంతాలు పట్టింపులకి పోకుండా ఇటువంటి కీలక సమయంలో ఆ పార్టీకి అండగా నిలబడి దానికి కాపుల మద్దతు కూడగట్టి గెలిపించుకునే ప్రయత్నం చేసి ఉంటే ఆయన పేరు కాపు జాతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయి ఉండేదని విశ్లేషకులు అంటున్నారు. కానీ వైసీపీ పాలనలో జరుగుతున్న ఆర్థిక విధ్వంసం, అరాచకాలు, కాపులను చీల్చి మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలనే ఎత్తులు జిత్తులు అన్నీ కళ్ళారా చూస్తూ కూడా ముద్రగడ వైసీపీతో చేతులు కలిపితే భవిష్యత్తులో రాష్ట్రానికి, జనసేనకు, కాపులకు జరిగే నష్టాలకు ఆయనే కారకుడుగా చరిత్రలో మిగిలిపోతారని కాపు సామాజిక వర్గ ప్రజలు అంటున్నారు. చూడాలి మరి పవన్ని అడ్డుకోవడానికి వైసీపీ ఇంకెన్ని ఎత్తులు వేస్తుందో.